ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఎందుకు ఇవ్వాలన్నారు అయ్యన పాత్ర. ఎమ్మెల్యేలకు ఏమన్నా కొమ్ములుంటాయా? పని చేయని వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలి అంటున్నారు ఏపీ స్పీకర్. పని చెయ్యని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు అయ్యన పాత్ర. నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్, అంతే కదా. కానీ ఒపీనియన్ చెప్పుకునే అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను. ఎవరి మాట వినలే. నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో. ఏమండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను లాస్ట్గా. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. అంచేత మీరందరూ కూడా ఆలోచించండి. సరే ప్రభుత్వం మాట పక్కన పెట్టండి, ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న మాట, నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా, న్యాయం ఉందా లేదా, పని చేయని వాడికి నెలకి జీతం తీసుకునే అర్హత ఉందా లేదా, ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి. ప్రజల ఒపీనియన్ తీసుకోండి. ప్రజల ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి